మీరు చెప్పండి, కూర్చొని చెప్పండి. మార్కెటింగ్ మార్కెటింగ్ కాదు, నా పేరు కొరుట్ల లక్ష్మణ్ అంటారు. ధర్మపురి మండల్ జైనా విలేజ్. ముఖ్యంగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దేశీ ఆవు గొప్పతనం గురించి చాలా ఇంతకుముందు కన్నా ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల మనుషులకే కాకుండా ప్రకృతి వ్యవసాయం ఎలా సేంద్రియ వ్యవసాయం వైపు చేస్తే ఎంత మేలు జరుగుతుంది అనేది చాలా తెలుసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ఇంబ్యాలెన్స్ అయింది. బిఫోర్ ఆంగ్లేయులు మన ఇండియాకి రాకముందు ప్రతి ఇంట్లో గోవులు ఉండే, గోవు మంద ఉండే. ఇప్పుడు ఏ విలేజ్లో చూసినా గేదెలు 2-3 మందలు కనబడుతున్నాయి కానీ ఆవు మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బిఫోరు మన ఈ హైందవ సాంప్రదాయం పాటించేవారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గోవు ఉంటుండే, గోవు పాలు తాగుతునేవారు. ఈ గోవు పెడక చేయడం వల్ల చాలా అనారోగ్యాలు దరి చేరకుండా ఉండేవి. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆరోగ్యంగా ఉంది. అవి ఎప్పుడైతే వీళ్ళను అట చేయాలని ఉద్దేశించి ఈ గేదెలను బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. గతః మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంబ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ప్రజల్లో మోటివేషన్ చేయాలి. గో సంరక్షణ చేయాలంటే వాటి యొక్క బెనిఫిట్స్ వాళ్ళకు మోటివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. మారినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ గో సంపద అనేది పెరుగుతుంది, అనారోగ్యాలు కాకుండా ఉంటారు, హాస్పిటల్ దరి చేరకుండా కాపాడతారు. ఇక్కడ ఏంటంటే కళ్ళతో లైవ్గా చూసినాం, ఇదే వాళ్ళకి చెప్తే సరిపోతుంది మేడం. చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వెరీ గుడ్.